హలో అండి, గుడ్ మార్నింగ్. టైం అయితే 7 అవుతుంది. ఈరోజైతే సండే. ఇంటి చుట్టూ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఏంటో గ్రూప్ మీటింగ్ చేసిన ఈరోజు. బయటకు రావడం స్టార్ట్ అయినాయి. ఇంకా అక్కడ ఉడతా చూడండి ఎట్లా తింటుందా. వీటికి వేసిన అన్నం ఉంటుంది కదా, అది తినేస్తుంది. ఇవన్నీ గుంపు గుంపుగా తిరుగుతున్నాయి మొత్తానికి. ఇంకెక్కడెక్కడ ఏ కారు కింద పడతాయో తెలియదు. మొత్తం కర్టన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. బెడ్షీట్స్ అవన్నీ ఇదిగోండి, కర్టన్స్ అవుతున్నాయి మిషన్లో. మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చేసి అయితే 9 అవుతుంది. ఇదిగోండి, వర్క్ అయితే అయిపోయింది క్లీనింగ్. నెక్స్ట్ బోనం చేయాలి. బోనం చేసి మనం ఇంటికి వచ్చేలోపు మళ్ళీ కర్టన్స్ ఆరిపోతాయి. ఓకే అండి, మళ్ళీ బోనంతో కనిపిస్తాను. బోనాలు అయితే చేసేసానండి. 2 బోనాలు, ఒకటి బంగారు మైసమ్మ, ఒకటి పోచమ్మ. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు ఒక బోనం తర్వాత ఒక బోనం తీసుకెళ్దాం అన్నమాట. ఇప్పుడు వెలుగుతున్న దీపం అయితే పోచమ్మ తల్లికి. నెక్స్ట్ వచ్చిన తర్వాత బంగారు మైసమ్మ గుడికి వెళ్ళేసి వద్దాము. ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్దాము. నేనైతే ఫస్ట్ బోనం తీసుకొని పోచమ్మ టెంపుల్కి వెళ్ళిన కదండి. అక్కడైతే సాంగ్స్ పెట్టిండ్రు. సో అది కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ నాగదేవత గుడి బయట అన్నమాట. ఈసారి ప్రదక్షిణాలు అయితే గుడి బయటనే మొత్తం, లోపల చేయలేదు, గుడి చుట్టూ కాదు, మొత్తం ఇక్కడ ఈ బయట నుంచి అన్నమాట. అమ్మవారి రూపంతో పూలతో డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఈ బయట నుంచే ఇక్కడ రౌండ్స్ కొట్టాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి పడి తీసిండ్రు, అంటే మనం తీసుకెళ్ళిన బోనాన్ని తీస్తారు కదా, అదనమాట. పడి అయితే ఇక్కడ తీసిండ్రు. నేను దర్శనం చేసుకుని బోనం పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడైతే నేను లోపలికి దర్శనానికి వెళ్ళిన అనమాట. బోనం ఉన్నప్పుడు దర్శనం అయితే అంటే పట్టుకొని వెళ్ళడం ఇబ్బంది అవుతుందని వెళ్ళినాను. ఇది ఇక్కడైతే చాలా బాగుంది అమ్మవారు. చాలా అంటే చాలా బాగా కనిపించినుండే. చాలా క్రౌడ్ ఉంది చూడండి. దగ్గర నుండి అయితే దర్శనం అయింది.
కొంచెం క్లారిటీ మిస్ అయింది, కాకపోతే చాలా అంటే చాలా బాగా కనిపించారు అమ్మవారు. మనకే బ్యాంగిల్స్ ఇస్తున్నారు. ఇది గుడి బయట అన్నమాట, గుడి చుట్టూరా ఉంటుంది. నేను చుట్టూరా తిరగలేదు, జస్ట్ అక్కడి నుంచి ఇటు వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చినాను. ఇక్కడ పడిగట్టే దగ్గర ఇదంతా ఒకసారి చూపిద్దామనేసి అయితే తిరిగినాను అనమాట. ఇది ఇక్కడ పడి నుంచి ఇక్కడ నాకు ఈ డెకరేషన్ ఇదంతా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా నేను ఇక్కడ పండగ అయినా నెక్స్ట్ వీక్ వెళ్ళేదాన్ని, కొంచెం వాడిపోయినట్టుగా అనిపించేది. ఈసారి అయితే చాలా బాగా అనిపించినాయి. ఇది పలారం బండి సాయంత్రానికి అనుకుంటా. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ సరౌండింగ్స్ మొత్తం షాప్స్ అలా పెట్టిండ్రు, అంటే చిన్న చిన్నవి షాపింగ్ కోసం అని. ఇక్కడేమో మేకలు ఆటలు ఇవన్నీ కోసిన తర్వాత మనకు కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు అనేది ఇక్కడ ఒక తాడిచ్చిండ్రు, అక్కడ కట్టేసారు అనమాట. ఇక్కడేమో దీపాలు, మనం తీసుకెళ్ళిన ఆయిల్, ఆ దీపాలు అదంతా కూడా ఇవి ఇట్లా బయట నుంచి అనమాట బోనం అనేది. చాలా బాగా జరిగింది పండగ అయితే. ఇది పోచమ్మ టెంపుల్లో ఇక్కడ వెనుక కనిపిస్తుంది చూడండి, నేను మార్క్ చేయలేకపోతున్నాను. తిను మా కాలనీ నుండి నడుచుకుంటూ వెళ్ళిండ్రు అనమాట. అంటే ఇక్కడ నుండి అలానే డాన్స్ చేస్తూ వెళ్ళిండ్రు. మా ముందు లైన్లో ఉంటారు. ఆల్మోస్ట్ 2.5-2 కిలోమీటర్స్ వరకు అలానే ఆ బ్యాండ్ సౌండ్తోని వెళ్ళిండ్రు. నేను ఇక్కడ క్యాప్చర్ చేయలేకపోయినా, నేను చాలా దూరంలో ఉండే. చాలా అంటే చాలా బాగా వేసారు డాన్స్ అయితే. అసలు అంత బోనం అలానే పెట్టుకొని ఎంతసేపు వేసిరు. ఇక్కడ కూడా పిల్లలతో వేసిరు, కానీ అడ్డు రావడం వల్ల నేను క్యాప్చర్ చేయలేకపోయినా. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడనేమో ఎల్లమ్మ తల్లి, కొంచెం ముందుకు వచ్చినాక ఎల్లమ్మ తల్లి ఉండే, అక్కడ నేనైతే దర్శనం చేసుకొని ఇంకా నేనైతే వచ్చేసాను అనమాట. ఇది పెద్ద చెట్టు, రావి చెట్టు కింద ఉంటారు. రోడ్ పైనే, మెయిన్ రోడ్ పైనే ఉంటారు అనమాట. ఇప్పుడైతే మనం బంగారు మైసమ్మ గుడికి పోదాము. మధ్యలో మధ్యలో ఇవి ఎక్కడ కారు కిందికి వస్తాయో అని. బంగారు మైసమ్మ టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే నెక్స్ట్ వీక్, అందుకే ఇక్కడ డెకరేషన్ పెద్దగా ఏం లేదు. ఇక్కడ నెక్స్ట్ వీక్ ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మనం పోచమ్మ టెంపుల్లో చూసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా బోనం పెట్టేశాను. ఇంకా దర్శనానికి అయితే వచ్చేసిన. దర్శనం ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. దగ్గర నుండి చూసిన అమ్మవారు ఎంత బాగున్నారో. ఇక్కడ బోనం పెట్టాలన్నమాట, లోపలనే, గుడి లోపలనే. ఇక్కడైతే నెక్స్ట్ వీక్ అయితే బయట పెడతారు కావచ్చు. ఈ వీక్ ఇక్కడ కాదు కాబట్టి లోపలనే ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట. ఇదంతా సరౌండింగ్ లోపల, టెంపుల్ లోపల క్రౌడ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఇంకా ఇసుక పోస్తే రానంత జనాలు ఉంటారు అనమాట. అమ్మవారు చూడండి, ఫోన్లో అయితే అంత బాగా కనిపించలేదు, కానీ అసలు దగ్గర నుంచి చూస్తే మామూలుగా లేదనమాట. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మంచి కాళ్ళు వచ్చినాయి, ఎదురుగుతా ఉన్నాయి. వాళ్ళ అమ్మ అనుకుంటుంది. పొట్టిది కట్టిది ఇది. ఇది దానికి నిల్చోనికి కూడా వస్తలేదు చక్కగా. ఒకటి గాలికే ఓడిపోతుంది. అది పొజిషన్ తీసుకున్నాను. కామెడీ ఉన్నాయి. ఇదేమో దీని ఎమ్మటి పడింది వాళ్ళ అమ్మ అనుకోని వస్తుంది. చెవు చూడండి, గాలికి పడిపోతుంది. రెండు బోనాలు అయ్యేసరికి 1 o'clock అండి. 2 బోనాలు పెట్టేసినాను. నెక్స్ట్ ఇంకా మనం ప్రసాదం తినేసి వంట స్టార్ట్ చేద్దాం. మన కర్రీ అయితే అవుతుందండి. మన కర్రీ వచ్చిందంటే ఆ స్మెల్కి ఇంకా మన పప్పీస్ అయితే బయటికి పోవు కదా, వాటికి కూడా తీసుకొచ్చాను. ఇదండి వాటికి
చికెన్ నెక్స్. మనకి చికెన్ షాప్లో ఒక 50 రూపీస్ ఇస్తే ఇలా ఇస్తారనమాట. వీటిని కొంచెం మనం చిన్న చిన్నగా ముక్కలు చేసి, ఇది మనం చికెన్ కడిగిన రైస్ వాటర్, అందులో కింద రైస్ ఉంది, చిన్న పీసెస్ చేసి ఇట్లా వేసేసినాం అనుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ ఇది, అది వేసేసి మనం రైస్ వేసినామంటే కొన్ని ముక్కలు ఇందులో వేస్తాం కదా, ఇంకా తినేస్తాయి అన్నమాట. టైం అయితే చూడండి 3:30 అయింది. ఇప్పటికీ మన వంట కంప్లీట్ అయిపోయింది. పూరి, పెసరగారెలు, చికెన్ కర్రీ. ఇప్పుడు మనం వడ్డించుకుందాం. అరటాకులో ఆనియన్ వడ, పూరి. ఇది తెలంగాణలో అయితే ఒకటి మిస్ అయింది, దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఏం మిస్ అయింది అనేది. ఖచ్చితంగా బోనాలు ఉంటే అదైతే వాడుతారు. ఇప్పుడు మనం ఇది తినేసి ఇంకా షాప్కి వెళ్ళిపోవాల్సిందే. 3:30 అయింది కదా, 5 వరకు అలా వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన డాగ్స్ కోసం వండిన రైస్ అండి ఇది. ఇప్పుడు వాటికి పెట్టేద్దాము. ఇట్లా ఇవి చిన్న చిన్న ఇవి చికెన్ పీసులు తీసేస్తున్నాను. ఫస్ట్ చిన్న వాటికి పెడదాము, అందుకనేసి ఏం పీసెస్ రాకుండా పెడుతున్నాను. ఆ తర్వాత పెద్ద వాటికి పెట్టేద్దాం. బయటనే ఉన్నాయి అవి. చిన్నపిల్లల్ని వేసుకున్న గేట్ దగ్గరే పడుకుంది, చూపిస్తా అది కూడా. చూడండి, ఆ స్మెల్కి ఇక్కడే ఉండిపోతాయి. లేచింది, అది కొట్టడం చూడు. ఆగు, పెడతా. వీటికి ఇట్లా పెట్టినామనుకోండి, ఆ చిన్నపిల్లలకి పెడితే ఇంకా లొల్లి లొల్లి వేసి వాటిని కొరికేస్తాయి. ఈ చిన్నపిల్లలకు పెడదాం. ఇది చూసి ఇది వచ్చేసింది. ఫస్ట్ అయితే వీటికి పెడదాం, చిన్నవి తింటే మంచిది. ఇది ఒకటి ఏం చేస్తుందో, ఇక్కడ 3 ఉండిపోయినాయి అవి. ఓకే అండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.